వచ్చి ఒక సెకండ్ దర్శనం కోసం క్యూ లైన్లో నుంచుని మొక్కుబడి మోసుకొని కాలినడకన మెట్లెక్కి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి లడ్డూ ప్రసాదాన్ని మహాప్రసాదంగా స్వీకరించి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదాన్ని మరి అందరికీ కూడా పంచిపెట్టే సంస్కృతి ఉన్నటువంటి మన భారతదేశంలో మన హైందవ సంస్కృతంలో మరి ఏదైతే గత పాలకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి మన అందరినీ కూడా అన్ని రకాలుగా కూడా అన్ని సంస్థల్ని అన్ని రంగాల్ని మోసం చేయడమే కాకుండా మరి భగవంతుని కూడా వదలకుండా ఆఖరికి భగవంతుని కూడా వదలకుండా ఆయనకు సంబంధించినటువంటి దాదాపుగా 3 శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు మోసం చేసే దిశగా ఆయన ప్రసాదం ఆయన కోసం తయారు చేసే ప్రసాదంలో జంతువుల అవశేషాలు అలాగే చేపల నూనె వాడారు అనే విషయం తెలిసి యావత్ ప్రపంచమంతా కూడా అవాక్కైపోతున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు మానవ తప్పిదాలను క్షమించి స్వామి మేము చేసినటువంటి తప్పిదాలని ప్రపంచాన్ని ప్రళయాన్ని సృష్టించొద్దు, గత 10 రోజుల క్రితమే విజయవాడని అతలాకుతలం చేసేసావు కాబట్టి మా మానవుల వల్ల ఏదైనా తప్పులు జరిగితే మమ్మల్ని క్షమించాలని 11 రోజుల పాటు ఆయన దీక్ష వహించడం జరిగింది. ఆ దీక్షకు మద్దతుగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మేమందరం కూడా ఈ 10 రోజుల పాటు కూడా ఆ దీక్షకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఏదైతే తప్పిదం జరిగిందో భగవంతుడి విషయంలో దాన్ని మా అందరినీ కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని క్షమించమని కోరుతూ మరి ఎవరైతే ఇటువంటి పాపానికి ఒడిగట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అప్పుడు ఆ టీటీడీ పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో దాని మీద సిటీ విచారణ జరిపించి తప్పనిసరిగా ఎవరైతే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన శిక్షలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.